K Plus News Network presents. కార్పొరేషన్ ద్వారా మన వాసు గారు మాధవి గారు వీళ్ళ గురించి ఏదో చెప్పారని వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తవాలు మాట్లాడడానికి చేయి కాకుండా అన్ని అనవాస్తవాలు మాట్లాడినారు. వాసు గారు కానీ మాధవి గారు కానీ గడపకు నీళ్లు కావాలి, పాత పైప్ లైన్ ఉంది గడపలో అని మాట్లాడితే అది వాళ్ళ సొంతం కోసం కాదు, అది ప్రజల కోసము. వాళ్ళ కోసము ఏమో మాట్లాడలేదు, వాళ్ళు ప్రజల కోసం మాట్లాడారు. మనము ఏ పని అయినా కానీ ప్రజలకు మంచిగా జరుగుతుందంటే దానికి మనం తోడ్పడి సాయం ఇవ్వాలి. మన చేయి కాకుంటే గమ్మని ఉండాలి, అది వాస్తవము. ఇలా షఫీ గారు చెప్తారు, మనం రాండి మనం చూపిస్తామంటారు. మీరు రాండి, ఇదే 7 రోజుల పైన మీడియా ముందర అన్నీ లైవ్ పెట్టి ఏడాడ ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఏ వీధిలో నీళ్ళ సమస్యలు ఉన్నాయో, పోయిన ఎండాకాలంలో నీళ్లు లేక ఇల్లు వద్ది పోయి తొందరగా ఉన్నాయి. అది మనం కళ్ళారా చూసాము. మన మేయర్ గారు గెలిచిన తర్వాత ఏ వీధిలోనా కానీ ఎక్కడైనా కానీ మరి ఇంకో రోజు వచ్చింది లేదు, చూసింది లేదు. కొన్ని వీధుల్లో రోడ్లు లేవు, కుళాయి కలెక్షన్లు లేవు. అట్లా అక్కడి నుంచి ఎక్కుంటే కూడా అల్మాస్పేట్ కానీ ఫ్రెండ్స్ కాలనీ కానీ అక్కడ 100 ఇల్లులు ఉన్నాయి. ఆడ ఏమో కార్పొరేషన్ ఏమో తన ఎత్తుగా పన్నులన్నీ వసూలు చేస్తున్నారు. ఇంకో విషయం ఏమంటే ఎన్ని అర్జీలు వచ్చినాయి ఏమనేది మీకు అంతా తెలుసు. గతంలో సచివాలయంలో ప్రతి సచివాలయంలో గ్రూప్ పెట్టారు, మన కమిషనర్ గారు ఒక గ్రూప్ పెట్టారు. మీరు ఆ గ్రూపులు తీసి చూడండి, ఎప్పుడెప్పుడు నీరు రాలే ఏమనేది విషయం అంతా క్లియర్గా తెలుస్తుంది మీకు. షఫీ గారు నేను చెప్తుండా రాండి, ఈరోజు కూడా మా కాడ ఆధారాలు ఉన్నాయి. నీళ్ళు ఎప్పుడు రాలేదు, ఎన్ని రోజులు వచ్చింది, నీళ్లు రాక జనాలు ఇబ్బంది పడి తన ఇల్లులు వదిలి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అక్కోళ్ళ ఇంటికి అన్నోళ్ళ ఇంటికి పైన రోజులు కూడా ఉన్నాయి. మీరు వస్తే ఇదే 7 రోజుల పైన మీకు లైవ్ పెట్టి జనాల ముందు మీకు నిర్మిస్తాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క 7 రోజుల కూడలిలో మీడియా సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏమంటే, నిన్న కార్పొరేషన్ వేదికగా వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అనేక రకాలైనటువంటి అవాస్తవాలను, అనేక రకాలైనటువంటి అబద్ధాలను, అనేక రకాలైనటువంటి రాజకీయ కుయుక్తులు పన్నేటువంటి విధంగా మా యొక్క జిల్లా అధ్యక్షుడైనటువంటి వాసు గారి గురించి మరియు మా యొక్క ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి గురించి అనేక తప్పుడు మాటలు మాట్లాడినటువంటి విషయాన్ని నిన్న మనందరం మీడియాలో చూసినాం. దానిపైన మేము స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఈ యొక్క కడప నియోజకవర్గాన్ని ఆకాంక్షించేటువంటి అధికార పార్టీ నాయకులుగా మేమిలా చెప్తా ఉన్నాం. వాళ్ళు నిన్న ఏమడిగినారంటే ఏ సందుకన్నా బలమా చూపిస్తాం పని అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి నాయకులందరికీ మేము తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్ చేస్తా ఉన్నాం. దమ్ముంటే ఏ సందుకు పొరపాటు సమస్యలు ఉన్నాయనేటువంటి విషయాన్ని చూపించే బాధ్యత మాది. అక్కడ సమస్య ఉంది అని తెలిస్తే కనుక దాన్ని మీరు సానుకూలంగా తీర్చలేకపోతే మీరందరూ కార్పొరేటర్ రాజీనామాకు సిద్ధమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇంకో విషయం, నేను ఆయన ఏం మాట్లాడుతున్నారంటే కనుక కుల మతాలకు అతీతంగా అందరం ఉండమంటా ఉన్నారు. అన్న, ఈ కడప నగరంలో కుల మతాలకు అతీతంగా ఎవరు ఎట్లా ఉండింది మీరే చెప్పాలా, మేము వినాలా? ఇదే 7 సర్కిల్ సాక్షిగా ఇదే సర్కిల్ నిర్మాణ సమయంలో కమాండ్లు బాగలేవు అని చెప్పేసి ఆ రోజు ఎవరో అబ్జెక్షన్ చేస్తే మీరు చెప్తున్నటువంటి మీ యొక్క మతానికి సంబంధించినటువంటి మీ యొక్క వర్గానికి సంబంధించినటువంటి మైనార్టీల మనోభావాలను ఈ యొక్క 7 రోడ్ల సర్కిల్ సాక్షిగా తొక్కించేటువంటి ఘనత ఈ యొక్క ప్రభుత్వాన్ని మీ యొక్క నాయకులు కాదు. మీరు మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అందరూ ఒకటిగా ఉండడమే మేము చేసింది. ఈరోజు మీరు అంటా ఉన్నారు ఏమనంటే కనుక ఇంకొక విషయం 700 కోట్ల రూపాయలు మేము నిధులు తీసుకొచ్చినామని చెప్పేసి. ఎప్పుడు తెచ్చారు నిధులు? ఎలక్షన్కు ఇంకొక 6 నెలల్లో 7 నెలల్లో ఉందనేటువంటి సందర్భంలో అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఈనాటి వైసీపీ నాయకులు అమ్జద్ బాషా గారు 700 కోట్ల రూపాయలు నీళ్ళకు మేము నిధులు కేటాయిస్తున్నామని చెప్పినారు. కానీ కేటాయించేటువంటి నిధులు 1 రూపాయల ఖర్చు చేసినట్టుందో ఎన్నికల హడావిడి కోసం దాదాపు ఎంత చెప్పినారుగా మీరు 2500 కోట్ల రూపాయలు కడప అభివృద్ధికి కేటాయించమని చెప్పారని చెప్తున్నారు. మేము ఈరోజు సవాల్ చేస్తా ఉన్నాం మీకు.
ఈ 2500 కోట్ల రూపాయలు గడిచిన పీడిపయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కార్పొరేషన్ మొదట్లోనే ఈ యొక్క కడప అభివృద్ధి కోసం డబ్బులు కేటాయిస్తే ఆ డబ్బులు ఖర్చు పెడితే ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని చెప్పేసి తిప్పి పంపినటువంటి చరిత్ర, నీచమైన చరిత్ర ఈ యొక్క నాయకుల్ని, ఈ యొక్క కార్పొరేషన్ ఉన్నటువంటి నాయకుల్ని కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఈ మాటకు సవాలు సిద్ధమా? ఈ మాటకు సిద్ధమా అని మేము అడుగుతున్నాం. మా మాట ఏం చెప్తానంటే, తాగునీళ్ళు మేము రోజు మార్చి రోజైనా వస్తూనే కదా కార్పొరేషన్ కట్టా అన్నారు. ఇదే వైసీపీ నాయకులు ఇదే 700 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పేటువంటి సందర్భంలో రోజు నిలిచే కార్యక్రమం చేస్తాం కడపకని చెప్పినారు. ఎట్టుందంటే తెలుగులో సామెత ఉంది, ఏమే చిన్నమ్మ అంటే అంతా అయిపోయింది కోక సాధించే కాంతమ్మ అన్నట్టు. కళ్ళకు కనెట్టుగా ఏమే ప్రతి సర్కిల్, ప్రతి రోడ్డు, ప్రతి చోట మేము అభివృద్ధి చేసాం. ప్రతి సందులో రోడ్లు వేసినాం, కాలువలు వేసినాం, పార్కులు డెవలప్మెంట్ చేశాం. మీరు ఈ 6 నెలల్లో ఎన్ని నిధులు కడపకు తీసుకొచ్చారు? నీటి కోసం ఎన్ని తెచ్చారు? రోడ్ల కోసం ఎన్ని తెచ్చారు? శానిటేషన్ కోసం ఎన్ని తెచ్చారు? బ్రిడ్జిల కోసం ఎన్ని తెచ్చారు? ఇవన్నీ మీరు తెలియపరచాల్సిన అవసరం ఉంది. మేమైతే తప్పకుండా ఎల్లవేళలా ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ముందుంటాం, ప్రజల పక్షాన పోరాడతాం. మీరు చెప్పారు 6 నెలల్లో బ్రిడ్జులు, షామీరియా బ్రిడ్జి, లా కాలేజ్ బ్రిడ్జి పూర్తి చేస్తామన్నారు. ఏమైందని 6 నెలలు అయిపోయింది. ఇప్పటికి 6 నెలలు అయితే అయిపోయింది. ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రజలన్నీ గమనిస్తున్నారు. తప్పకుండా ఈ 6 నెలల్లో ఏమి మీరు వాగ్దానాలు చేశారు? మీరే విరమేసుకుంటే నమరేసుకుంటే కూఫనడం మీకే ఇది చెల్లుబాటు అవుతుంది. మీ సంస్కృతి ఇదే అని ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారని తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా కడపలో కార్పొరేషన్కి వచ్చే నిధులు ఎన్ని నిధులు మిగులుతున్నాయి? ఎన్ని ఖర్చు అవుతున్నాయి? కరెంటు బిల్లులకు ఎంత పెడుతున్నాం? వాటర్కి ఎంత పెడుతున్నాం? శానిటేషన్కి ఎట్లా పెడుతున్నాం? ఇవన్నీ మీకు నాకు తెలిసినంత వరకు కమిషనర్ గారు ఈ రోజు వరకు మీకు తెలిపించే ఉంటారు. బడ్జెటే లేదు. ఆ తర్వాత చెత్త ఎత్తుతున్నాం, చెత్తను కూడా ప్రతి చోట శుభ్రం చేస్తున్నాం. అది కూడా మీరు చెత్తను డబ్బులు వసూలు చేయొద్దండి. జీవో ఏది? జీవో తీసుకుని వచ్చి పెట్టండి. ఈ జీవో ప్రకారం డబ్బులు కట్టకూడదని. వాళ్ళకు కూడా డీజిల్ ఖర్చులు ఉంటుంది, బండి ఖర్చులు ఉంటుంది, లోడర్ ఖర్చులు ఉంటుంది, డ్రైవర్ ఖర్చులు ఉంటున్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా. దీనికి కూడా మీరు సమాధానం చెప్పండి. మాట్లాడే ముందు ఎదుటి వారు ఎవరైనా సరే చిన్న స్థానంలో ఉన్నని పెద్ద స్థానంలో ఉన్నని గౌరవించడం మనము మా యొక్క భారతదేశ సంప్రదాయం, మా యొక్క కడప మరీ ముఖ్యంగా సంప్రదాయం అని తెలియజేసుకుంటున్నాం.